హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుషాశ్రీ యూట్యూబ్ ఛానల్. మనకి ఎంత ధైర్యం రావాలన్నా, దుష్ట శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా ఆంజనేయ స్వామిని కొలుస్తాం. ఆంజనేయ స్వామి భక్తులని చాలామందినే చూస్తుంటాం. అయితే మా వనపర్తి జిల్లా నుంచి బీచుపల్లి అనేది దగ్గరలోనే ఉంది. ఇది ఆంజనేయ స్వామి కొలువు తీరిన స్వయంగా వెలిచిన ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి గురించి చెప్పాలంటే 200 years హిస్టరీయే ఉంది. ఈ ఎలా వచ్చాడు దేవుడు అంటే, అప్పుడు శ్రీకృష్ణదేవుల పరిపాలన కాలంలో శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు గారు దేశ సంచటన పర్యటిస్తున్నప్పుడు కృష్ణానది తీరాన సేద తీరుతూ ఉండి ఆయన బట్టల్ని ఒక అతనికి ఇచ్చి ఉతకమని చెప్పగా అతను ఒక రాతిపై ఉతుకుతూ ఉంటే ఆంజనేయ అని సౌండ్ వినపడిందంట. అప్పుడు వ్యాసరాయలు వారు వచ్చి ఇది ఎక్కడ వస్తుందని చూడగా రాతి కింద స్వామివారి విగ్రహం కనిపించిందంట. అప్పుడు స్వామివారు అన్నారంట, నన్ను తీసుకెళ్ళి ఒక దగ్గర చెప్పినప్పుడు అక్కడ నాకు గుడి ప్రతిష్టన చేయండి అనగా, అప్పుడు అతను అన్నాడంట వ్యాసరాయలు గారు, ఇంత బరువున్న రాతిని మేము తీసుకెళ్లడం సాధ్యం కాదు స్వామి, నువ్వు బరువు తగ్గు అన్నారంట. అప్పుడు బరువు తగ్గి ఆయన వెళ్తూ ఉండగా, నేను ఎక్కడ బరువు ఎక్కుతానో అక్కడ నా గుడి స్థాపన జరగాలి అని చెప్పగా, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక రావి చెట్టు కింద ఆ స్వామి బరువు ఎక్కాడంట. అయితే అక్కడే ప్రతిష్ఠించి వ్యాసరాయలు గారు మలత రోజు ఊరికి మళ్ళీ దేశ సంచటనకు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడు గుడికి దేవుడైన దేవుణ్ణి పూజకి ఎవరిని ఇవ్వాలా, ఎవరితో పూజ చేయాలో తెలియక ఉంటున్న సమయంలో ఆంజనేయ స్వామి ఇలా అన్నారంట, ఎవరైతే నాకు రేపు మొదటగా పూజ చేస్తారో వాళ్ళే నాకు గుడి అర్చకులు కావాలి అని చెప్పారంట. ఆ మలత రోజు ఒక బాలుడు పూజ చేయడం చూశారంట వ్యాసరాయలు వారు. అది ఒక బాలుడు, ఆ బాలుడు పేరు బీచుపల్లి. అతని కులం వస్తే బోయవాళ్ళు, వాళ్ళే ఇప్పటికీ ఈ అర్చనకులు చేస్తూ ఉన్నారు. అతని పేరుగానే బీచుపల్లి అని ఈ గుడికి వచ్చింది. ఇది అండి.